మొంతా తుఫాన్ హెచ్చరికలతో కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కలెక్టర్. తుఫాను ప్రభావం ఉండే అన్ని మండలాల్లో వెంటనే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలోని సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు కలెక్టర్. 28న సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. కాకినాడ జిల్లాలో రేపటి నుంచి తుఫాను ప్రభావం కనిపించనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుఫానుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. తుఫాను కాకినాడ వైపు దూసుకువస్తుంది. కాకినాడకు సంబంధించిన ఎక్కువగా ఈ తుఫాను ప్రభావం ఉంటుందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. దానికి అనుగుణంగానే కాకినాడ జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి అదేవిధంగా రేపు ఎల్లుండి దీనికి సంబంధించి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని ఇటు ఐఎండీ సూచన సిచ్యువేషన్. దానికి అనుగుణంగానే ఇప్పటికే జిల్లాకు ప్రత్యేక అధికారిని ఒక ఐఏఎస్ని ప్రత్యేక అధికారిగా నియమించారు. అంటే దీనికి సంబంధించి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దు. సముద్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో వర్షాలు అదేవిధంగా భారీ ఈదురుగాలు వేస్తాయని, గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల మేర భారీ ఈదురుగాలు వేస్తాయని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. దానికి అనుగుణంగానే మత్స్యకారులు ఎవరైనా సముద్రంలోకి వేటకు వెళ్ళినా వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కాకినాడకి తునికి మధ్య తుఫాన్ తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే దాని వేవ్ అనేది ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మండలాల వారీగా ఇటు తుఫాను ప్రభావిత మండలాలు ఏదైతే ఉన్నాయో మండలాల వారీగా ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ అదేవిధంగా పోలీసు విద్యుత్ అధికారులకు ఈ నెల 30 వరకు కూడా సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన తీసుకుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే హోప్ ఐలాండ్లో ఇటు కాకినాడకు సంబంధించి చుట్టూ సముద్రం మధ్యలో ఒక హోప్ ఐలాండ్ అని ఉంటుంది. ఆ హోప్ ఐలాండ్లో దాదాపు 110 మంది అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటూ ఉంటారు. వారికి సంబంధించి అధికారిక లెక్కల ప్రకారం 110 మంది ఉన్నప్పటికీ కూడా మరికొందరు ఇంకా ఎక్కువగానే ఉంటారు ఆ నెంబర్ అనేది. దానికి సంబంధించి వారందరినీ కూడా బయటికి తీసుకురావడానికి రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఆర్డీఓ ఆధ్వర్యంలో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు రావడానికి మాత్రం ఒప్పుకోలేదు. ప్రస్తుతానికి సిచ్యువేషన్ బాగానే ఉంది కాబట్టి తాము ఇక్కడే ఉంటాము, అవసరమైతే తాము బోట్లతో తాము బయటికి వస్తామని చెప్పిన పరిస్థితి. దాంతో వాళ్ళు అధికారులతో కొంతమేర వాగ్వాదానికి కూడా దిగారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళని సేఫ్ ప్రాంతానికి తుఫానుకు సంబంధించి తుఫాను షెల్టర్లోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాటు చేశారు. ఒకవేళ మరింత భారీ వర్షాలు భారీ ఎదురుగాలు వస్తే ఆ టైంలో వాళ్ళని తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగానే వాళ్ళని సేఫ్ ప్రాంతానికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళ అధికారుల మాటలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తాము ఇక్కడే ఉంటాము, ఒకవేళ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కనుక అప్పుడు కాకినాడకు వస్తామని వాళ్ళు చెప్పారు. దాంతో అధికారులు వెనక్కి వచ్చేసిన పరిస్థితి. మరొకవైపు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27 నుంచి 31 వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కావచ్చు అదేవిధంగా కాలేజీలు మొత్తం విద్యా సంస్థలన్నీ కూడా సెలవుగా కలెక్టర్ ప్రకటించారు. దానికి అనుగుణంగానే రేపటి నుంచి ఈ నెల 31 వరకు కూడా విద్యా సంస్థలు హాలిడేగా సెలవు కలెక్టర్ డిక్లేర్ చేసిన పరిస్థితి. ఖచ్చితంగా ఎవరు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా దీని నిబంధనలను అతిక్రమించి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ నడిపితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఎక్కువగా ఈ సముద్రానికి సంబంధించి తీర ప్రాంతంలో ఇటు ఉప్పాడ కొత్తపల్లి అదేవిధంగా తొండంగి మరొకవైపు తుని వరకు కూడా కోటనందూరు ఇలా ఈ 4 మండలాలకు సంబంధించి ఎక్కువగా ఈ తుఫాను తీర ప్రాంతంలో ఎక్కువగా దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్ అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలను కూడా తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే తుఫాను ఇంపాక్ట్ అనేది ఒకవేళ ఎక్కువగా ఉంటే అంతకంతకు భారీ వర్షాలు భారీ ఈదురుగాలు కనుక ఎక్కువగా ఉంటే కనుక దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరొకవైపు ఉప్పాడకు సంబంధించి ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ క్లోజ్ చేసేసారు. అక్కడ ఆంక్షలు అమలవుతున్నాయి. ఎందుకంటే బీచ్కి కూడా ఎవరు రాకుండా, ఎందుకంటే ఇది సముద్రంలో కార్తీక స్నానాలు చేయడానికి వస్తారు. అదేవిధంగా పర్యాటకులు వీకెండ్ కావడంతో పర్యాటకులు వస్తారు. వారిని కూడా ఇటు ఎవరు రాకుండా చర్యలు తీసుకునే పరిస్థితి. మరొకవైపు ఏదైతే ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగితే కనుక కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరగాలి, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. రెవెన్యూ కావచ్చు అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్స్తో ఎక్కడికక్కడ మండలాల వారీగా కమిటీ మండలాల వారీగా ఫామ్ అయ్యారు. ఒకవేళ గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో ఎవరైనా తుఫాన్ షెల్టర్లకు తీసుకురావాలా లేదంటే దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలా. కొన్ని చోట్ల మత్స్యకారులు కావచ్చు మిగతా వాళ్ళు గ్రామాల్లో ఉన్నవాళ్ళు బయటికి రావడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపరు. హోప్ ఐలాండ్లో ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాయి, మిగతా ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళని కూడా బయటికి తీసుకురావడానికి ఇటు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం కాకినాడలోనే ఎక్కువగా ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాకినాడకు సంబంధించి కాకినాడలోనే తీరం దాటుతుంది కాబట్టి తీరం దాటే సమయంలోనూ అదేవిధంగా దాటిన తర్వాత భారీ వర్షాలు అదేవిధంగా భారీ ఎదురుగాలు వేసే అవకాశం ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగానే ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధమైంది. ప్రస్తుతానికైతే స్కూల్స్ కాలేజెస్ అదేవిధంగా ఇతర విద్యా సంస్థలు హాలిడే ఇచ్చారు కాబట్టి అక్కడ తాత్కాలికంగా షెల్టర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. స్కూల్స్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ కావచ్చు అదేవిధంగా ఇతర ఫ్యాకల్టీ అందుబాటులో ఉండాలని చెప్తున్నారు.
ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది రేపటి నుంచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని ప్రభావంకి సంబంధించిన ఈ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మరొక వైపు ఈ తుఫాన్ సిచ్యువేషన్ సంబంధించి కాకినాడ తుని మధ్య తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా జిల్లాపైనే ఉండే అవకాశం ఉంది. ప్రకాష్తో సాయి సుధీర్ అంటే కాకినాడ నుంచి.